కృష్ణా జలాల్లో వాటాను కాపాడుకునేలా కూటమి ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ లేఖ రాశారు. కృష్ణా జల వివాదాల రెండో ట్రైబ్యునల్ విచారణ దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో ఏపీ విఫలమైందని జగన్ ఆరోపించారు. కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్ర హక్కులు ప్రయోజనాలు కాపాడడంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. కృష్ణా జల వివాదాల రెండో ట్రైబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం పేలవమైన వాదనలు వినిపిస్తోందని, KWDT2కి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అనిల్ కుమార్ గోయల్ సమర్పించిన అఫిడవిట్టే దీనికి ఉదాహరణ అని తెలిపారు. కృష్ణా జలాలపై ఏపీకి ఉన్న హక్కు వాడుకోవడంలో కూటమి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో జగన్ పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో ఖచ్చితంగా 763 టీఎంసీల నీరు కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోందన్న జగన్, ఒకవేళ అదే కనుక జరిగితే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగినట్లే అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం గతంలో KWDT1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు కేటాయించిందని, ఆ నీటిని పునర్పంపిణీ అనేది పూర్తిగా చట్ట విరుద్ధమన్నారు. ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల నీటిలో 1 టీఎంసీ నీరు మనం కోల్పోయినా అందుకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జగన్ లేఖలో ప్రస్తావించారు.